UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎవరికి వారు తక్కేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మాటల యుద్ధాలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, మూసీ పరివాహక ప్రాంత ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన బీఆర్ఎస్ దీంతో తమకు ఎంత లాభం వస్తుందన్న ఆలోచన మాత్రమే చేస్తుంది. హైడ్రాను విమర్శిస్తుంది, మూసీ ప్రక్షాళన వద్దంటుంది. తాజాగా కొండా సురేఖ వివాదం తెరపైకి వచ్చింది. కొండా సురేఖకు ఓ నేత పూలదండ వేస్తున్న ఫోటోను బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, కొంతమంది కాపురాలను కూల్చాడని పేర్కొన్నారు. సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఒక మహిళగా తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్ ను కేటీఆర్ ఖండించకపోవడం బాధాకరమన్నారు. బీసీ మహిళలైన తనపై పోస్టులు పెట్టాలని కేటీఆర్ఏ చెప్పినట్లు ఉన్నారని ఆరోపించారు. తనతో పాటు గిరిజన మహిళ సీతక్క, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పైన ఇలాగే చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాస్త పెనుదుమారాన్ని రేపాయి. అదిలా ఉంటే సమంత నాగచైతన్య విడాకుల అంశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం, ఇండస్ట్రీలోని మహిళా నటుల గురించి మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు అభిమానులు స్పందిస్తున్నారు. కొండా సురేఖపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న సీఎం రేవంత్ మాత్రం మౌనం వీడలేదు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఆయన కొండా సురేఖతో పర్సనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. మాటలు అదుపులో పెట్టుకోవాలని మంత్రికి చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ సారథిగా, ముఖ్యమంత్రిగా దీనిపై రేవంత్ స్పందించాలన్న పరిస్థితి నెలకొంది. అయితే ఆయన ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.